అమ్మగారు అసలు మీ ఇద్దరు ఎందుకు కోపంగా ఉన్నారు? సీను, ఇప్పుడు వీడు నేను చెప్పేసేంత వరకు వీడికి అన్నం పెట్టుకో. వీడికి నా చేతి వంట రుచి చూసే హక్కు లేదు. నువ్వు చేసే ఫుడ్ కుక్కలు కూడా తినవు, నేను ఎలా తింటా అనుకున్నావు? బాబు, అమ్మాయి గారిని ఏమైనానండి, కానీ అమ్మాయి గారి వంటలు ఏమనకండి. ఎందుకు? లేకపోతే మళ్ళీ నన్నే చేయమంటారు. అయినా అసలు మీ ఇద్దరికి ఏమైంది? వీడు పొద్దు నుంచి ఏం తినలేదు. స్నానం చేసిరా అన్నం పెడతానంటే చేయనన్నాను. అన్నం తినాలంటే స్నానం చేయాలని రూల్ ఉందా? అలా ఏం లేదే. ఆ విషయం ఇవిడికి చెప్పు. అదంతా నాకు తెలీదు. నువ్వు స్నానం చేసొస్తే అన్నం పెడతాను, తినేసి హాల్లో వెళ్ళి పడుకో. నేను బట్టలు తెచ్చుకోలేదు, మర్చిపోయావా? అద్దా సంగతి. ఇక వీడి సరిపోతాయి నీకు. రే, ఒక షర్ట్ ఇచ్చేరా. షర్ట్ ఓకే, మరి ప్యాంటు? ఒక ప్యాంట్ కూడా ఇచ్చేరా. అమ్మా, నా ప్యాంట్ నీకు రాదు. అది ఇంకోడదు బాబు. పద వెళ్ళి తిందాం. అసలే వంట ఎలా చేసిందో ఏంటో. ప్రియా, ప్రియా, ఏంటి? ఆ పక్కనున్న వాటర్ కొంచెం నా మొక్క మీద కొట్టవా? ఎందుకు? కొట్టు చెప్తా. నిజమే నిజమే నిజమే, కల కాదు. ఏం నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, నువ్వు అలా పనిచేయడం చూసి కలో నిజమా అనుకున్నా. చీపురు కట్ట విరుగుద్ది. లేచి లోపలికి వెళ్ళి మొహం కడుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు పని చేస్తున్న ట్యాక్ చేస్తుంటే పక్కన చూడ్డానికి మీ అమ్మ కూడా లేదు కదా అని. మళ్ళీ వాటర్ అయినా? వద్దు. లేచి మొహం కడుకోపో, టీ పెడతాను. ఏంటి టీయా? నాకే? ఎంత లగ్జరియస్ లైఫ్ బతుకుతున్నా నేను. ఏం చేస్తుంటామ్మా? నేను టౌన్లో సాఫ్ట్వేర్ చేస్తున్నానండి. వీళ్ళ ఫ్లాట్లోనే రెంట్కుంటున్నా. నాతో పాటు ప్రసాద్ అనోడు ఉంటాడు. నేను వాడు కలిసి రెంట్కుంటాం వీళ్ళింట్లో. అమ్మమ్మ, వాష్రూమ్లో హాట్ వాటర్ పెట్టాను. టీ తాగేసి స్నానం చేసేసాయి. బామ్మ, నేను ఇస్తాను, ఆగండి. విజయనగరమేనా దగ్గరలో ఏదన్నానా? మాది విజయనగరమే అండి. సాలూరులో పుట్ట, విజయనగరంలో చదువుకున్నా. సరే బాబు, నేను స్నానం చేసి వస్తా. సరే అండి. బామ్మ, నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటా. బామ్మగారు పట్టుకోమంటారా? పర్లేదయ్యా. సరే అండి, డోర్ తీస్తా. నువ్వేంటిక్కడ? బామ్మ నడుస్తూ పడిపోతుందేమో అని పట్టుకుందాం అనుకున్నా. అంత అవసరం లేదు. ఏ? మా అమ్మమ్మ ఇప్పుడు కూడా సూదిలో దారం ఇట్టే ఎక్కేయగలదు. అంత విజన్ ఆవిడకి ఈ ఏజ్లో కూడా. అవునా? మంచిది మంచిది. సరే, మెకానిక్ వచ్చాడంట. సీను కాల్ చేశాడు, వెళ్ళి రిపేర్ చేయించుకో. కార్ రిపేర్ అయినా నువ్వు వెళ్ళక్కర్లేదు. కావాలంటే ఇంకో 2 days ఉండొచ్చు. ఓకే. హలో,
నీకే ఫోన్. హలో, రిపేర్ అయిందా? లేదండి, ఏదో స్పేర్ పార్ట్ దొరకలేదంట. స్టాక్ లేదంట, తెప్పడానికి 2 రోజులు పడుతుందంట. 2 రోజులా? ఒక స్పేర్ పార్ట్ ఫిక్స్ చేయడానికి 2 రోజులా? టౌన్లో తెలిసిన షాప్ని అడిగితే స్టాక్ లేవంట. సరే, కార్ ఎక్కడ ఉంది, నేను వెళ్తా. ఇక్కడ మా వాడు ఎలాగో కార్ పార్క్ చేసి ఉంచడం తప్ప దేనికి వాడు. ఒక పని చేయి, నువ్వు వచ్చేటప్పుడు కార్ తీసుకుని వచ్చే సరిపోద్ది, ఓకేనా? నాకు కార్ డ్రైవ్ చేయడం రాదు. కార్ రాదా? ఇప్పుడు అలాగా? అయినా 2 రోజులే కదా, ఏమవుతుంది, ఉండు. అంటే అది కాదు. ఏం పర్లేదు, రిపేర్ అయ్యే వరకు ఉండి అయ్యాక తీసుకెళ్ళు. ఈ 2 రోజులు ఎలాగో మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చానని ఫీల్ అయ్యి ఎంజాయ్ చెయ్యి. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మమ్మ, బానే ఉన్నా. బామ్మ, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? కార్ రిపేర్ అయిపోయింది కదా, ఇంకా నేను మా ఊరు వెళ్తా. ప్రియా, బాయ్. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదయ్యా. సరే అండి. నా మాటో నా బాధకు మాటలక్యోరువ కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోర్ ప్లీజ్ ఆపవా? బానే పాడుతున్నా కదా. పాడుతున్నావు సరే, వినేటట్టు ఉండాలి కదమ్మా. మణి అమ్మా, ఈ మాటలకే ఉన్నావు, దేనికి పనికిరావు. ఏంటి దేనికి పనికిరానా? నీకింత హెల్ప్ చేస్తే కొంచెం కూడా గ్రాటిట్యూడ్ లేదా నీకు? చేసావులే పెద్ద హెల్ప్, అది హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావడం, అది హెల్ప్ అయినా? మర్చిపోయారా మేడం? జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లలాగా అమ్మమ్మ గురించి ఎలా ఏడ్చావో, అమ్మమ్మ అనుకొని. హే సారీ, సరదాగా అన్నా. నిజం చెప్పాలంటే నువ్వు పెద్ద హెల్పే చేసావు, థ్యాంక్స్. యువర్ వెల్కమ్. మీ ఇంటి టెర్రస్ చాలా మిస్ అవుతున్నాను తెలుసా? మా ఇల్లు కూడా ఇంత మిస్ అవ్వలేదు నేను. అంత మిస్ అవ్వడానికి మా ఇంట్లో నాకు తెలియని స్పెషల్ ఏముంది? ఏం స్పెషల్ ఉందా? మంచిగా రోజు నేను, ప్రసాదు, అప్పుడప్పుడు మీ నాన్న కూడా సిట్టింగ్ వేసేవాళ్ళం. భలే ఉండేది తెలుసా? ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాక నువ్వు మళ్ళీ మా నాన్నతో తాగావనుకో నడుం విరిచేస్తా. నా మందు నా ఇష్టం, ఎవరితో అయినా తాగుతా, నీకెందుకు? ఛీ, నీకంటే పెద్దవాళ్ళతో తాగడానికి సిగ్గుగా లేదా? వాళ్ళు మనకన్నా వయసులో పెద్ద అనే భయం, రెస్పెక్ట్ ఉండొద్దు. ఫ్రెండ్తో తాగడం ఓకే, అలా నీకన్నా వయసులో పెద్దవాళ్ళతో తాగి అల్లరి చిల్లరగా చేస్తే నీ మీద ఒపీనియన్ ఏమొస్తుంది? ఒపీనియనా? సపోజ్ ఇప్పుడు నీకెవరైనా పిల్లనివ్వాలనుకో, నీ క్యారెక్టర్ ఎంక్వైరీ కోసం మా నాన్న దగ్గరకు వస్తే నువ్వు డ్రింక్ చేస్తావా అని అడిగితే మా మూర్తి చేస్తాడనే కదా చెప్తాడు. పిల్లనిస్తారా నీకు? అంతెందుకు, నన్ను నీకు ఇవ్వాలన్నా కూడా నీ గురించి మొత్తం తెలిసిన మూర్తి నీకు ఇస్తాడా? నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది, కానీ ఆ లాస్ట్ది ఏంటి లాస్ట్ది? అదే, నేను నిన్ను చేసుకుంటా అని మీ నాన్న దగ్గరికి వచ్చి నేనెందుకు అడుగుతా?
ఎందుకంటావేంట్రా? నేను లవ్ చేసినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగవా? సరే, నేను మా అమ్మకి టాబ్లెట్స్ ఇవ్వాలి. బాయ్. హలో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బామ్మగారు గుడ్ మార్నింగ్. శుభాశీస్సులయ్యా. పొద్దున్న రెడీ అయ్యారు, ఏంటి సంగతి? ఓ, అది మిస్ యూనివర్స్లు ఇద్దరు బాగా రెడీ అయ్యారు. ఏం ప్లాన్ చేశారేంటి? అమ్మమ్మ గుడికి వెళ్దామంది. కొంచెం నాకు కూడా టీ ఇచ్చి మీరిద్దరు వెళ్ళొచ్చేయండి. తీసుకెళ్లాల్సింది నువ్వే. ఏంటి, నా బాలకం చూసావా ఎలా ఉన్నానో? వచ్చినప్పటి నుండి లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఇలా ఎవరైనా వస్తారా గుడికి? తప్పు కదూ. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇదిగో, ఇందులో బట్టలున్నాయి, వెళ్ళి రెడీ అయ్యరా. ఏం నాకే? వెళ్ళి రెడీ అవుతావా? థ్యాంక్ యూ ప్రియా. ఏంటి అమ్మమ్మ, పొద్దు పొద్దున్న సుప్రభాతమా? అది పొద్దున్నేనే చూస్తారే. సుప్రభాతం అంటే పొద్దున్నేనే కదా. చూసావా అమ్మమ్మ, అమ్మాయిలాగా ఎంతసేపు రెడీ అవుతున్నాడు? కొత్త ఇల్లు గదే, అలవాటు అవ్వాలిగా. వెళ్దామా? సరే మమ్మ, పద వెళ్దాం. ఏంటోనే కొద్దిగా నలతగా ఉండట్టుంది. కొంచెం మోకాళ్ళు కూడా నొప్పులుగా అనిపిస్తున్నాయి. గుడి మెట్లు ఎక్కలేనేమో అనిపిస్తాందే. అదేంటమ్మమ్మా, నువ్వు వస్తావనేగా ఇంత రెడీ అయింది. ఈసారికి నన్ను వదిలేయండి. సరే, నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళం. ఆహాహా, దేవుడి విషయంలో అలా అనకూడదు. వస్తానని వెనకడుగు వేయకూడదు. ఈసారికి మీరు వెళ్ళరండి, తర్వాత మనందరం కలిసి వెళ్దాం. అమ్మమ్మా, ఎల్లండమ్మా. సరే, జాగ్రత్త. ఉమ్. ఈ టెంపుల్ బాగుంది కదా? ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. అబ్బో, ఏంటో? మా అమ్మమ్మ లవ్ స్టోరీ. లవ్ స్టోరీయా? మా తాతని ఈ గుడిలోనే కలిసిందంట. వావ్. ప్రియా, నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఎందుకో మీ అమ్మమ్మ కంటి చూపు పోతుందనిపిస్తుంది. ఏంటి? అబ్జర్వ్ చేసేవా లేదు, మీ అమ్మమ్మ ఐసైట్ మొత్తం పోతుందనిపిస్తుంది. తను మెల్లగా బ్లైండ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. నువ్వేమంటున్నావు? మా అమ్మమ్మకి చూపు పోయిందంటున్నావా? మా అమ్మమ్మ ఈ వయసులో కూడా ఎంత బాగా నడుస్తుందో తెలుసా? ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోతుంది. నేనేం టోటల్గా బ్లైండ్ అయిపోతుంది అనట్లేదు. కానీ ఏంటి చెప్పు. ఆవిడ ఐ విజన్ మెల్లమెల్లగా తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఆ విషయం మనకు చెప్పట్లేదు. చెప్పట్లేదా? అవును, చెప్పకపోవడానికి ఏ రీజన్స్ ఉన్నాయో మరి. నువ్వు అన్నట్టు చెప్పకపోవడానికి అదేం చిన్న ఫీవర్ కాదు. నేను మా అమ్మమ్మని 2 months దగ్గర నుంచి చూస్తున్నా. వచ్చిన ఇన్ని రోజుల్లో నాకెప్పుడు ఏమనిపించలేదే. ఇల్లు మొత్తం నార్మల్గానే తిరుగుతుంది. ప్రియా, మీ ఇంట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు? ఎందుకు? చెప్పు. 10 years నుంచి. నువ్వు నైట్ నిద్రపోయినప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తావా? అడుగుతున్నాగా, చెప్పు.
ఆఫ్ చేస్తా. మరి చీకట్లో ఎప్పుడైనా వాటర్ కోసం కానీ వాష్రూమ్ కోసం అయినా కానీ వెళ్తూ వెళ్తూ కింద పడ్డావా? నేనేం పడ్ను. ఎందుకు? ఎందుకంటే ఎందుకంటే అది మీ ఇల్లు, నువ్వు చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నావు కాబట్టి. ఏది ఎక్కడుందో నీకు ఈజీగా తెలుసు. చీకట్లో కూడా నీకే ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోగలవు. నాకు తెలుసు నువ్వేమో ఆలోచిస్తున్నావు, దీనికి మీ అమ్మమ్మ బ్లైండ్నెస్కి లింక్ ఏంటా అని. మీ అమ్మమ్మ కంటి చూపు పోతుంది ప్రియా, ఇది నా గట్ ఫీలింగ్తో చెప్తున్నా. కానీ ఆవిడ నీకెందుకు చెప్పట్లేదు, రీజన్ ఏంటో అర్థం అవ్వట్లేదు. నువ్వు ఇంకా అనుకోవచ్చు ఆవిడ ఎలా మేనేజ్ చేస్తుందా అని. 10 ఏళ్ళు మీ ఇంట్లో ఉంటేనే ఏది ఎక్కడ ఉందో నీకు తెలుసు. అలాంటిది ఆవిడ 50 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది. ఆ మాత్రం తెలీదా చెప్పు? ఇంటికెళ్దామా? ఏంటి బామ్మ, ఏం చేస్తున్నారు? ఏం లేదు నానా, దర్శనం బాగా అయ్యిందా? చాలా బాగుంది. డల్గా ఉన్నారు, ఏమైంది? ఏం లేదు బాబు, నా మనవరాలేది? తను ఫోన్ మాట్లాడుతుంది ఫ్రెండ్తోని. ఫోన్ బాబు, మా అమ్మాయి ఫోన్ నంబర్ నీ దగ్గరుందా? ఉంటే ఒకసారి ఫోన్ చేసి ఇస్తావా? మాట్లాడతాను. ఎత్తలేదయ్యా. ఎత్తట్లేదా? ఓనర్ అంటే సీరియల్ చూస్తూ బిజీగా ఉందేమో. పోనీ అంకుల్కి చైనా, ఇంట్లో ఉంటే ఇస్తారు. వద్దు వద్దు వద్దు. వద్దా? ప్రియా చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయంటగా, ప్రియా ఎప్పుడు చెప్తూ ఉంటది. ఉన్నాయి బాబు, తీసుకురానా? ఆగండి ఆగండి, నేను తీసుకొస్తా. నాకు చెప్పండి ఎక్కడున్నాయి. బీరువాలో ఉన్నాయ్యా. బీరువాలో ఫోటోలే కాకుండా నగలు కూడా ఉన్నాయా? రాత్రి వచ్చి పట్టుకెళ్ళిపోతా. అవన్నీ నా మనవరాలకేనయ్యా. అబ్బో, ఆవిడవైతే వద్దులేండి. దొరికాయండి. ఇవేనా? ఎవరిది ఫోటోలో? మా ఆయన ఫోటో. ఇది నేను, మా అబ్బాయి ఎప్పుడు దిగింది. ఇది ప్రియా చిన్నప్పుడు. ఓ ఇదేనా? బానే ఉంది, చీముడు ముక్కలు వేసుకొని. ఇది ప్రియా వాళ్ళ అమ్మ పెళ్లి ఫోటో. అది ఇక్కడేదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది. ఎవరిది? బాగా యంగుగా ఉంది. మీ అబ్బాయిదా లేదా తాతగారిదా? మా ఆయనదే. మీ ఆయనదా? సేమ్ అదే మీసాలు మా నాన్నకుంటాయి. ఇదెవరు మరి? ఇదేమో ప్రియా వాళ్ళమ్మ చిన్నప్పుడుది. ఓహో, అమ్మగారు ఎందుకంత సీరియస్గా ఉన్నారు? కొంపతీసి నన్ను పనిలోంచి తీసేస్తున్నారా? అది నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టి ఉంటుంది. అడగండి. అమ్మమ్మ నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందా?
ఏడుస్తున్నావు? ఇప్పుడే అమ్మమ్మ గారి గురించి చెప్పాను బాబు. సరే నువ్వు వెళ్ళి, నేను మాట్లాడతా. ఉమ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే చెప్పు ఏం చేయాలో. మీ అమ్మకి చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తే మా అమ్మ నైట్ అంతా బాధపడుతుంది. అయినా మా అమ్మమ్మ మీద నాకు కోపం వస్తుంది. మాకెందుకు చెప్పలేదు ఈ విషయం? మేం చూసుకునే వాళ్ళం కదా. లేదా మాకు చెప్పే అంత అవసరం లేదనుకుందా? బయట వాళ్ళం కాదు కదా. ఇప్పుడు నువ్వు మీ అమ్మకి చెప్తే ఎందుకు బాధపడతాదన్నావు? అదే రీజన్ అయి ఉంటుంది అనుకోవచ్చుగా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదేమో. సరే నువ్వేం స్ట్రెస్ తీసుకోకు. రేపు మార్నింగ్ హాస్పిటల్కి పట్టుకెళ్దాం. వెళ్ళి రెస్ట్ తీసుకోపోయి. నేనొస్తాను, నువ్వు వెళ్ళు.